అమరావతి రైతుల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి కొనసాగుతోందా? ల్యాండ్ పూలింగ్ పై రైతుల్లో ఇప్పటికీ అనుమానాలున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని కొందరు రైతులు అడగడం చూస్తుంటే పరిస్థితి కొంత సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములిచ్చి 10 ఏళ్లవుతోంది. అయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదనే భావన అమరావతి ప్రాంత రైతుల్లో కనిపిస్తోంది. ప్లాట్ల కేటాయింపు, గ్రామాల అభివృద్ధితో పాటు అనేక సమస్యలున్నాయి. ఇలాంటి సమయంలోనే రెండో విడత ల్యాండ్ పూలింగ్పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి విడతలో 30,000కు పైగా ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో సుమారు 20,000 ఎకరాలు సమీకరించడంపై ఫోకస్ పెట్టింది. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీని కడితే దానివల్ల ఆ చుట్టుపక్కల హోటల్స్ కానీ లేదా షాపింగ్ కాంప్లెక్స్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్, స్కూల్స్, హాస్పిటల్ అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతున్న దాంతో వారికున్న అపార అనుభవంతో నాకు 3 టార్గెట్లు ఇచ్చారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతి మండలం ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే కొంతమంది రైతులు తమ ఆవేదనను, అనుమానాలను ప్రభుత్వం ముందుంచారు. ఒకవేళ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 3 ఏళ్లలో అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు 3 years లోపల కాల పరిమితితో కంప్లీట్ చేస్తా ఉన్నారు. కంప్లీట్ చేయలేకపోతే ఏంటి? ప్రభుత్వం మారిన రోజున మాకు రైతు ఇచ్చినటువంటి వాళ్ళకి భద్రత ఏంటి, గ్యారంటీ ఏంటి, లీగల్ ఎయిడ్ ఏంటి? 2014-19లో టీడీపీ ప్రభుత్వంలో మొదటి విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములకు సంబంధించి రైతులకు ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదు. ఇదే విషయాన్ని కూటమి నేతల వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఏళ్లలో అభివృద్ధి జరుగుతుందని పక్కాగా హామీ ఇస్తేనే భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు తెగేసి చెబుతున్నారు. అమరావతిలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినా రైతుల త్యాగాల గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదనే అసంతృప్తి రైతుల్లో కనిపిస్తోంది. ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఒకవేళ ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 3 ఏళ్లలో అభివృద్ధి చేయకుంటే గతంలో లాగే ఈసారి కూడా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. మొత్తంగా మొదటి విడతలోనే న్యాయం చేయలేదు, ఇంకా రెండో విడతలో ఏం న్యాయం చేస్తారని రాజధాని ప్రాంత రైతుల నుంచి వస్తున్న ప్రశ్నలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయి.